చలో అందరికీ శరార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏగో ఇప్పటికే ఏం ఆల్చన లేదే, మీరు ఉరుకులాడకురు. మీకు జాగ్ ఉంటే ఇట్లా అయితే మేము కట్టిస్తాము. ఒకరు లేదనుకో, ఇక లేదనుకుంటే మరి జరంత ఆగేది ఉంటుంది, అట్లనే ఇస్తామని చెప్పి పొంగిలేటి పొంగిచ్చింది అనుకో రాదురు ముచ్చటంతా. ఇక ఖమ్మం పోయినుండే కదా రెవెన్యూ శాఖ మంత్రి, పోయి మా ఇందిరమ్మ రాజ్యం ఇంకా చల్లగున్నది, మీరు ఏం ఫికర్ కాకుండ్రి, ఎప్పుడంటే అప్పుడు ఇస్తాం, మంచిగానే చూస్తాం, ఇంకా 4 ఏళ్ళు ఆశీర్వదించారనుకో ఆయనతో అసలు ఏం మిలగకుండా అభివృద్ధి చేస్తామని చెప్పని దంచి దమాన్ చేసి పెట్టిండు. మరి జనంలోకి పోయినప్పుడు గీ ముచ్చట చెప్పకపోతే మేమేడో చేస్తాం, చెప్పనైతే చెప్తామని చెప్తారా ఓలనా? ఏది ఉన్నా చేస్తాం, అయిపోయా ఇగొచ్చి ఆగొచ్చా అని దగ్గరకు వచ్చినట్టే చెప్తారు. ఇక ఇచ్చినప్పుడు ఇంట్లోకి పోయినప్పుడు దావత్ పోయిన సార్ ఒక ఆయన ఉండే కదా, అదే కాయంత కళ్ళు కూడా లేస్తావా, మేకను కొత్తవా, దావత్ ఇస్తావా అని చెప్పి కదా ముచ్చట. ఇప్పుడు వీళ్ళు కూడా గట్టినే చెప్తారా ఇస్తారా అనేది చూడాలి. మరి జర వెళ్ళబోయారు సార్, మరి లేకపోతే బదనాం చేస్తారు జనం. పొంగిలేటి సారు ఇక కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కదా నుల్లా. ఇక గాముచ్చట మీదనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక పర్యటించి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండులా. ఇక ఆడ పెట్టిన సభలకు పోయి మాట్లాడుకుంటా రాష్ట్రం మొత్తం మీద మొదటి ఇడతలనే 4 లక్షల మీదనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని గైన మాట్లాడుకొచ్చిండు. ఇక దీనికి 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారట. అయితే సొంత జాగుండి ఇల్లు లేనో లోళ్ళు అయితుంటే రోగాలకు ముందు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మొత్తానికైతే మంత్రి సార్ చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏయో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పిన 4.5 లక్షల ఇల్లే కాదు, భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది. కాబట్టి తప్పకుండా పేదవాడి కలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటారు. చూసిండ్రు కదా నుల్లా. ఇక మరి అయ్య పేరు మీద జాగుండి ఇక బిడ్డకు గాని కొడుకు గాని నేను భూమి రాసిస్తున్నా అక్కడ వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే చాలు అని ఒక దాని మీద రాసిస్తే చాలట. వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తారట నుల్లా. రాష్ట్రం మొత్తం మీద 580 ఇందిరమ్మ మోడలు ఇండ్లను నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నాడు. ఓ గొట్టిపాటి సారు, నువ్వు ఇంత గొట్టిగా మాట్లాడితే పాపం గాలిపంక పార్టీలు ఏం కావాలి హట్టుగారా? అయ్యో ఎంత చేయకపోతే మాత్రం మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు కదా. అవును, వాళ్ళకి అక్రమాలే తెలుసు, భూ కబ్జాలే తెలుసు, ఆగం చేసుడే తెలుసు, ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసుడే తెలుసు, అడిగిన వాళ్ళని అరెస్ట్ చేయించుడే తెలుసు. తెలిసింది కాబట్టి జనాలు దీవిచ్చిరు, అవతలికి తోలిరు. ఇకేమన్నది బంగ్లాలో కూర్చొని సార్ ఫ్యాన్ తిప్పుకుంటున్నాడు ఇట్లా. ఇంకా ఎందుకు సారు ఇరిగిపోయిన ఫ్యాన్ మీద ఇరుసుక పడతారు మీరు? అయితే రాదురు చేసిన కాడికి చేసిరు వాళ్ళు. ఇక అలా గంతే చేతన అయింది. గాలి అంటే ఎట్టుంటుంది సార్? గాలిపంక పార్టీ అంటేనే గాలి ఉంటుంది. ఆ ఫ్యాన్ పాడైపోయి రిపేర్కి వచ్చే రెక్కలు ఇరిగిపోయి అవతల పడేసే జనం. ఇక ఎందుకు తీయరాదురు సార్? ఇక మీరు చేయరాదురు, మీరు చేస్తారనే మిమ్మల్ని ఎక్కించారు జనం. కానీ ఇక మొత్తానికైతే మళ్ళీ ఒక్కపారి గాలిపంక పార్టీ వాళ్ళ ఘనతని ఇక గొట్టి సార్ కూడా గట్టిగానే చెప్పుకొచ్చింది అన్నట్టు మొత్తం మీద. ఇక ఊకే చెప్పకు సార్, పాపం వాళ్ళకి ముఖమెడ పెట్టుకోవాలని తెలియదు. ఇప్పటికే ఉన్నాయి మూడీకలు, అవి కూడా చక్కగా రా, వాళ్ళ కాలకే పంచేది అవుతుంది. ఎందుకు సార్ ఆ గాలిపంక పార్టీలో లొల్లి మనకు? పోని తీరి పిడపోయింది. ఇక గాలిపంక పార్టీ సర్కారు హయాంలా రైతులు మస్తుగా ఇబ్బందులు పడ్డారు. పాపము ఎట్లా అదవుచ్చుకున్నాడు జగనాలు గాళ్ళని అని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించుకొచ్చిండు అనుకోరాదు. రైతులు ధాన్యము పత్తి అమ్ముకుంటే పైసలు ఇవ్వకుంటే సంవత్సరాల దాకా వెనక దిప్పించుకొని ఏదించిరని చెప్పి మస్తుగా మండిపడ్డాడులా. పల్నాడు జిల్లా నరసరావుపేట సర్కారు దవాఖాన్లకు ఐసీయూ వార్డు బ్లడ్ బ్యాంకును ఎమ్మెల్యే అరవింద్ బాబుతోటి కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సురు చేసిండులా. ఇక గప్పుడే గాలిపంక పార్టీ సర్కారు చేసిన కథల మీద దండిగా పైరైండు. చూడుర్రి, మా గవర్నమెంట్ కట్టుబడి ఉంది, 1 రూపాయి కూడా పెంచం. ఈ ఛార్జీలన్నీ కూడా 2021, 22, 23, 24లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు ఆ బరువు అంతా కూడా డిస్కమ్లు మోయాల్సి వస్తున్నాయి. అంతే తప్పక ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 1 రూపాయి కూడా ఛార్జీ పెంచలేదు. నిన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా ఉందన్నమాట. వాళ్ళు తప్పు ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% పైన విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. కానీ 1 మెగావాట్ 1 యూనిట్ ఉత్పత్తి కూడా వాళ్ళు చేయలే.
అందుకని చెప్పి విపరీతమైన భారం పడి డిస్కమ్ల మీద ప్రైవేటు వ్యక్తుల దగ్గర విపరీతమైన ఛార్జీలతో రేట్లు పెట్టుకునే తలకి డిస్కమ్ల మీద భారం పడి అవి విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచే అవకాశం వాళ్ళు కల్పించారు. మేమైతే కట్టుబడి ఉన్నాం, ఇప్పటిదాకా రూపాయి అయితే పెంచం. ఆగో గాలిపంక పాటి మాట ఓళ్ళన్నది ఇత్తెజాలు గల్ల నోట్లకెంచి తిట్లు తప్ప ఇయాల గురించి మంచి వచ్చింది ఉండనే ఉండదు. ఏపీలా చిన్న పొలగాన్ల కాంచెల్లి ముసలోళ్ళ దాకా జగ్గుల్ని గాలిపంక పాటిని తిట్టుడు మీదనే ఉంటారు గాని ఒక్కటనే మంచిగా చేసిండ్రని అయితే ఉండదులా. ఇక పంకపాటి హయాంలా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిండ్రు. 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల బకాయిలను కూటమి సర్కారు మీద వేసి వెళ్ళిపోయిండ్రు. ప్రైవేటు సంస్థల నుంచి ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కొనుగోలు చేసిండ్రు. గా భారము కూటమి సర్కారు మీదనే పడ్డదని చెప్పి ఇక విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు కూటమి సర్కారు సిద్ధంగా లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంకపాటోల మీద పైరయ్యి ఈ మాటలన్నీ చెప్పుకొచ్చిండులా. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. ఒక్క తాగబోతేనే కాదు సారు, తానానికి లేవు, బయలుకు లేవు, ఏడికి లేవు, ఆడికి లేవు, ఉన్నదే ఒక్క బోరు ఆయనతో ఖరాబ్ అయింది. ఓట్లనాడేమో వచ్చి వంగి దండాలు పెడతారు, మళ్ళీ ఓట్లు అయినాక వాళ్ళని ఇటు మళ్ళీ చూస్తారు. ఏందయ్యా మా తండాల మా పరిస్థితి, ఒక బోరుకి ఎన్నిళ్ళని చదువుకోవాలి, ఎంతమందిని చదువుకోవాలి, ఆయనతో అది ఖరాబ్ అయింది. మీరు అమ్మ పెట్టదు అడక తిననియదని, మీరు చేయరైతిరి, మేము చేసుకున్నందుకు సహకరించరైతిరి, ఎట్లయితుంది ఏం కావాలని అమలక్కలంతా బిందెలు ఆకులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెట్టుతారు. పెట్టకపోతే ఎట్టుంటుంది అయ్యాల రేపట్లో ఏమన్నా గా నీళ్లు ఇంకా బోరు గది ఎట్లుంటుంది ఏం కథ. రాజకీయ నాయకులు అయితే నెర్రి ఓట్లప్పుడే మొగలు పడుకుంటూ వస్తారు, సొంత చుట్టాలు వచ్చినట్టే వచ్చి అవ్వా బాగున్నావా అంటారు, పిల్లగాని ముక్కు తీస్తారు, ముడిగా అడుగుతారు, ముచ్చట్లన్నీ చెప్తారు. వెనక సీరు మట్టుకి ఇట్లా మళ్ళీ చూసినోడు ఉండడు. ఏందులో మా అవస్థనే ఆ తాండా జనం అయితే లొల్లి పెడుతున్నారు. ఇంతకీ ఏ ఊరు తాండనేను గమ్మ చెప్తున్నాను నడిచికాక ఇయ్యాల రేపట్ల నీళ్ళు లేకుంటే వాళ్ళు ఉన్నారు అని మీరు ఆశీర పోకురు. నిజమే సుమా, కావాలంటే గీ అమలక్కలు నడుగురి చెప్పుకరా వాక ఏమైంది కథ. అయ్యో రామా ఏం తిప్పలు లాగివి, మాయో తిప్పల తాగేతందుకు నీళ్లు లేవు, తానానికి నీళ్లు లేవు, ఎట్లా చేద్దుము యాడికి పోదుమని చెప్పి గిరిజన మహిళలు మస్తుగా బాధపడుకుంటే అలా బాధ అంతా ఎలా ఉచ్చుకున్నారు. వరంగల్ జిల్లా కాడున్న భీమదేవరపల్లి మండలము చంటయ్యపల్లి కాడ ఒక తాండాల కొన్ని రోజుల కాంచేలి తాగేతందుకు నీళ్లు లేవట, తానానికి నీళ్లు లేవట, ఆఖరికైతే బర్రెగొడ్లకు నీళ్లు పెడదామన్నా కూడా లేవట. ఎక్కడో దూరం కాంచేలి పట్టుకొని వచ్చి పోతానరట నుల్లా. ఇక మా ఊరు జనాలకు నీళ్ళ సమస్య పెద్ద తలకాయ నొప్పి లెక్క మారింది. ఇక తాగే నీళ్ల కోసము జనాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మస్తుగా బాధపడతాన్రులా. ఇక ఒక నెల రోజుల కాంచెల్లైతే మస్తుగా తిప్పలు పడుతున్నారట. ఇక గూడెంకు మొత్తం కలిపి ఒక బోరు ఉన్నదట, ఇప్పుడు గా బోరు కూడా పనిచేస్తలేదట. మేమేం చేయాలని చెప్పి ఇక బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిరు చూడండి తాండావాసులు. మాకు నెల రోజులు అయ్యాయి సార్, మాకు ఏ ఇవ్వాలి కూడా పట్టించుకుంటలేదు సార్. ఇది మేము నెల రోజుల నుండి ఈ బావి మీద ఆ బావి మీద పోకుంటా బిందె మీద నీళ్ళు మోసుకుంటా మేము తానానికి లేవు సార్, మాకు తాగడానికి లేవు, మా బర్రెలకు లేవు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. నెల రోజుల నుండి ఏ అధికారులు చెప్పినా కూడా మాకు అసలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి ఎట్లా సార్, ఏదైనా ఓట్లు కావాలంటే తండ మీదకి వస్తారు, మరి ఇప్పుడు మాకు ఎవ్వరు కూడా సాయం చేస్తలేరు సార్. ఇప్పుడు సర్పంచ్ పోయి అడిగితే సార్ నాకు తెలియదు నాది అయిపోయింది అంటుంది సార్. కార్యదర్శి అడిగితే సార్ మాకు బిల్స్ రావమ్మా, మాకు అది కూడా రాదని ఆయన అంటుండు సార్. మరి ఎట్లా సార్ మా పరిస్థితి? బోరు సార్, బోర్ ద్వారా సార్ మాకు బోరేం లేవు సార్. మాకు ఈ బోర్ ఒకటే బోర్ సార్ మా తండకు 2 నెలలు అవుతుంది సార్ మా బోర్ కాలిపోయి. ఇక బోర్ ఉంటేనే మాకు ఈ తండకు ఇంటింటికి నీళ్ళు వస్తాయి సార్, లేకుంటే ఏం లేదు సార్. మేము బాయిల పంటి 2 నెలల నుండి తిరుగుతున్నాం సార్. ఆగో గదట నుల్లా ముచ్చట ఎవ్వరికి చెప్పినా పట్టించుకుంటలేరట. సర్పంచ్కి చెప్తే నాకు తెలియదు అంటున్నారట. అయ్యా సారు ఓట్లు అడిగేతందుకు ఎట్లత్తారు చెప్పుండ్రి, ఇలా తాగేతందుకు కూడా నీళ్లు లేక నెల రోజుల కాంచెలు ఇబ్బంది పడుతున్నాం, మళ్ళా ఓట్ల ఇవ్వని అత్తారు అని చెప్పి ఇక మరిగా మహిళలందరూ మాట్లాడుకొచ్చిండ్రులా. పట్టించుకునే నాదుడే లేదని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోలేదని తాగునీళ్ల కోసము జనాలు నానా అవస్థలు పడుతున్నారులా. ఇక అక్కడ ఉన్న తాండా జనాలు మొత్తం బిందెలతోటి నిరసన తెలిపిండ్రు. వ్యవసాయం భూముల కాడిపోయి నీళ్లు తెచ్చుకుంటే మస్తుగా ఇబ్బందులు పడతాన్రట. ఇక ఇప్పటికన్నా జర మా ఆవేదన చూసి మా బాధ చూసి కనుకరించి జరం తిడికి వచ్చి మా బాధను తీర్చుండ్రయ్యా అని చెప్పి దండాలు పెడుతుండ్రు. అని ముచ్చట పాడైపోను కదరా, పని పాటలేనోడు పక్కింట్లో పడినాడు అన్నట్టే ఉన్నది కదా కథ. మీకు అంత పొదుపోకపోతే ఏమన్నా బార్ షాప్లో కూర్చొని బిరగదాగా ఆయన నిద్రపో రాదురా మీ సోయి తప్పిన ముఖం నా సోడిగాళ్ళు. లేకపోతే ఏంది ఈ ఇంకల్లా ఢిల్లీలో 30 సార్లు ఫోన్ చేసిరులా, బాంబుంది బడికాడ బాంబుంది, బల్లె బాంబుంది అని. ఏం బాంబురా, చదువుకుంటే వాళ్ళని చదువుకొని ఎక్క బల్లె బాంబు ఉంది, టిఫిన్లో బాంబు ఉంది, బస్ స్టాండ్లో అది ఉంది, ఇక్కడ లంక బిందెలు వచ్చిరాని ముచ్చట్లని చెప్పే బదులు అంత బిరుగుంటే పొట్టు తాగిన పొరలాడతామని నీళ్ళు లిక్కున వారేది. అట్లనే సర్కారు కామ్దాని ఉంటుంది. ఈ వచ్చిరాని వేషాలు వేస్తే ఏమొస్తుందిరా మీ మీద మనుగోయ
అని చెప్పని ఢిల్లీ జనం అంతా అనబట్టే బడికాడ బాంబు ఉందని ఫోన్లు చేస్తురట. ఈ ఒక్క నెలలో 30 సార్లు చేసిరట. మరి ఎవడు కావచ్చు సిడుగు ఎక్కడికి వెళ్ళి మోపు అవుతారో ఏం కాదు వీళ్ళ లొల్లి పాడైపోను. ఇక చెప్తేనేమో మనకు గమ్మత్ అనిపిస్తుంది కానీ బాంబు ఉందనగానే భయం కాదు అనుల్లా. ఎంతమంది పోరగాళ్ళు చదువుకోవడానికి అమ్మో నిజమేనేమో. ఇక చిన్నప్పుడు తండ్రి కొడుకుది పులి నాయనా పులి వచ్చిందనే కథ ఉండే చూడురి. 3వ సారి నిజంగానే పులి వస్తే పోలేదట తండ్రి. ఏమైంది పిల్లగాడు బస్ అగో గట్లున్నది ఇలా కథ కూడా. ఎప్పుడు బాంబు ఎవడు పెట్టేదేవో తెలియదా. ఇదివరకే బాంబులు వేలే. ఇక వీళ్ళేమో కడుకోపారే ఆట ఆడబట్టింది. పోలీసు వాళ్ళు ఎంతకన్నా రికామ్ లేకుండా చేయాలి చెప్పురి. వీళ్ళు ఎవరో దొరకబట్టి ఈ పద్ధతి చింతపడి సార్ ఎత్తి అవుతుంది కథ. దేశ రాజధాని అయిన ఢిల్లీలో మల్లోత్యాప బళ్లకు బాంబు బెదిరింపుల అల్చుడుతోటి మస్తుగా కలకలం రేపుతున్నదుల్లా. పశ్చిమ విహార్లున్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కేంబ్రిడ్జ్ బళ్లతో సహా ఇంకొన్ని విద్యా సంస్థలకు పొద్దుగాల బాంబు బెదిరింపు ఇక ఈమెయిల్స్ తోటి వచ్చినాయట. ఇక అప్రమత్తమైన బడి యాజమాన్యము ఎమ్మట్నే పోలీసోళ్లకు ముచ్చట చెప్పిర్రట. ఇక ఎమ్మట్నే పోలీసోళ్లు బల్లకాడికి దిగి అగ్నిమాపక సిబ్బంది బాంబు స్క్వాడ్స్ ఇక అందరు చేరుకొని తనిఖీలు చేపట్టిండ్రట. ఇప్పటిదాకైతే ఎసొంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతోటి అంతా ఊపిరి పీల్చుకున్నారులా. ఆగో చూసిర్రు కదా గీ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టిండ్రు ఏందనే ముచ్చట మీద పోలీసోళ్ళు ఆరా తీస్తాన్రట. మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడదనే కోణంలో దర్యాప్తు చేస్తుండ్రట నుల్లా. ఇక ఢిల్లీలా గిట్ల బళ్లకు బాంబు బెదిరింపులు అచ్చుడు వారంలో ఇది 2వసారట నుల్లా. 4 రోజుల కిందట 40కి మీదనే ఇట్లా ఈ స్కూళ్లకు బెదిరింపులు వచ్చినాయట. అయివన్న వాళ్ళు మళ్ళీ దొరికిందట కదా సంగారెడ్డి కాడ. ఈ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు సార్. మాల అమ్ముడు పోతున్నా వాళ్ళు బతికేదా పాపం. మీరు ఎందుకు పట్టుకుంటారు అంటే పట్టుకుంటారు పాడైపోను. అసలే ఐటికి ఎంతమందికో ఐటి కోసం తప్ప అంటుండొచ్చు తాతల పానాలు అన్నీ. మీ అడవైన డ్రగ్గులు తగలేయా. ఏం డ్రగ్స్ రా? ఏదైనా పని చేసుకొని బతకడానికి దేవుడు కాళ్ళరేఖలు ఇచ్చినేమో. నిమ్మలం కష్టం చేసుకొని బతకడానికి ఈ సందులో పెట్టి ఆ సందులో పెట్టి అది ముంచి ఇది ముంచి జనాన్ని ముంచితే ఆ డ్రగ్స్లకు అలవాటు చేసి అడవైన పైసలు జైలు పెట్టుకొని ఏం బాగుపడదామని మీ చేతులకు చెట్టలు పుట్ట అని తెలిసిన జనం అంతా అంటారు. కానీ పోలీసు వాళ్ళు మటుకు ఈ మధ్య బాగానే పడుతున్నారు. ఇటు గంజాయి చేసేటోటి ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళు. ఆ గంజాయి ఎంజాయ్ వాళ్ళ పని, డ్రగ్స్ వాళ్ళ పని, అవి ఇవి అందరి పని అరుచుకుంటున్నారు. ఇక మరి ఇంకెట్టుంటుందో కథ బాగానే దొరికిందట సంగారెడ్డి కాడ. ఈ పోలీసు సార్ని అడుకోద్దాం ఏమయ్యా సారు ఎట్లట్లా ముచ్చట చెప్పుకరా జర ఒకపారి. వామ్మో ఏందో గీ డ్రగ్స్ చూడుండ్రి. పోలీసోళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా ఎవ్వరి దందా వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. ఇట్లా కావాలంటే గట్ల ముంగటికి వస్తున్నాయి డ్రగ్స్. కొకైను గుమ్ముడు, హెరైను వీల్చుడు, గంజాయి గుంజుడు. పబ్బుల కాంచెల్లి పాండబ్బల దాకా, పల్లె కాంచెల్లి పట్నం దాకా ఏడబడితే ఆడ మొత్తానికైతే తేల్తనే ఉన్నదులా. ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల పెద్ద ఎత్తున పట్టుకున్నారనుకోరాదు డ్రగ్స్ ను. ఇక మొగుడుంపల్లి మండలము మాగిడికాడ తెలంగాణ నుంచి కర్ణాటక అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ కాడ తనిఖీలలా గీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబట్టకి మాదక ద్రవ్యాలు దాదాపు 100 కోట్ల రూపాయల ఇలువనే ఉంటదని అంచనా ఎత్తాన్రు. ఇక గీ డ్రగ్స్ తరలింపు ముచ్చట మీద ముందస్తు ముచ్చట తెలుసుడుతోటి మొత్తానికైతే సోదాలు చేసి పట్టుకున్నారనుకోరాదుర్రి. ఇక కావాలంటే చూడుర్రి ఆగో చూసినారులా ఎంతమందిని పట్టుకొని అమ్మద్దని చెప్పినా ఎవ్వలింటలేరు. గీ నడుమైతే రోజుకో ముఠ అరెస్ట్ అయినా కూడా దంద ఇంకింత జరుగుతూనే ఉన్నది. ఎక్కడెక్కడికెళ్ళో తెచ్చుడు, మనోళ్ళకి అలవాటు చేసుడు. ఒకప్పుడు ఏరే దేశపోళ్ళ పనితనం మస్తుగుండే గాని ఇక ఇప్పుడు మనోళ్ళు కూడా దిగుతున్నారు బిజినెస్ బిందాస్ ఉన్నదని. ఉండాలి మరి పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఆ మాత్రం తెలివి ఉండాలి. చీకట్ల చూసుకోవాలి. ఇక చూసుకోరు కథ ఎట్లున్నదో. పెట్టుబడి పెట్టే పని లేదు, ఈయన కొనుక్కొచ్చేది ఏం లేదు. అరేక్ మాలు తీసుకొచ్చుడు 200కు 100కు జత అమ్ముడు. ఖతర్నాక్ కంపెనీలే అనుకో రాదురి. ఏందా ఈ కథ అని అంటావా? ఒక ఆయన వెరైటీ దొంగన్నాడు దునియా మీద. ఈ పెట్టుబడి ఆ పెట్టుబడి ఎవడు పెడతాడు బేరం చేయాలంటే అని మంచిగా ఇండ్ల ముందర అందరూ అనుకున్నాక పోయి బూట్లన్నీ ఎత్తుకొస్తున్నట. ఎత్తుకొచ్చి మళ్ళీ ఏం ఎరగని పిల్లగాని లేక ఫుట్పాత్ మీద షాప్ పెట్టుకొని రావాలే 200 300 అంటున్నాడట. ఇక బాగానే నడుస్తున్నట్టుంది గిరాక్. కానీ ముచ్చట తెలిసిన పోలీసు వాళ్ళు లోపల వేసిరట. ఇక ఆయన అసలే అంత దందా చేస్తున్నాం మన కానీ లోపల వేసుకుంటే వీరనారి సతీమని ఊకుంటుందా? నడుముకు కొంగు కట్టింది, బార్ షాప్లోకి పోయింది, బిర్రుగా వేసింది, పోలీస్ స్టేషన్కి పోయింది. చూసుకుందాం రా నీ తడాకా నా తడాకా అని తొడొక్కటి కొట్టలేదట. కానీ తొడపాసం పెట్టిన పని చేసిందట పోలీసు వాళ్ళకు. అగో గసంటి వీరనారీలు ఉన్నాక భర్తలు ఎంతనైనా ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇక కొంతమంది నాటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఏ ఎంకరేజ్మెంట్ లేదు పాడైపోను. ఆడ మటుకు మస్తు ఎంకరేజ్మెంట్ ఉంది. నాయన మామూలు సప్పుడు కాదు. ఇక చూసుకోరు కథ ఒక్కటే తీను మార్ దెనక డెడ్డెను అంటే కథ వేరే ఉంది కథ. ఆ గొగ్గి రామంతపూర్ కాడ ఒక వింత దొంగ ఉప్పల్ పోలీసోళ్లకు చిక్కిండు. నగలు బండ్లు పైసలు ఎత్తుకపోయిన దొంగను చూసినాం గాని ఇంటి ముంగలు ఇడిచిపోయిన బూట్లను ఎత్తుకపోయే దొంగను చూసినారులా. ఇక ఈ దొంగ గా బూట్లనే ఎత్తుకపోతాండట.
కొత్త కొత్త షేపులు కొత్త కొత్త బూట్లు కనబడితే కథం ఇంటికాడ ముంగటున్న షేపులు మాయం. రామాంతపూర్ వాసవి నగర్లా మల్లేష్ రేణుక కొన్నొద్దుల కాంచెల్లి గక్కనే ఉంటున్నారట. ఇక ఓ 2 నెలల కాంచెల్లి సుమారు 100 ఇంట్ల దాకానే దొంగతనం చేసి 1000 బూట్లను ఎత్తుకొని పోయిండట నుల్ల గీ దొంగ. 4 రోజుల కాంచెల్లి గీ వింత దొంగ మీద నిఘా ఉంచిండట కాల్నోళ్ళు. ఇక ఆఖరి కత్తెగాయనని పట్టుకున్నారట చూడుండ్రి. ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. అయితే వాడు ఎడకేలకు నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు అంటే ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200లకు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. ఆగో చూసిండ్రు కదా, మరి ఇవన్నీ ఎందుకు పట్టుకున్నారంటారా? ఇక పట్టుకున్న దొంగనైతే ముందుగాల ఉప్పల్ పోలీసులకు అప్పజెప్పంగా ఎందుకు పట్టుకపోతున్నావు గీ బూట్ల దొంగతనం చేసుడు ఏంది అని అంటే, ఇక ఎతకపోయిన బూట్లను మొత్తం ఎర్రగడ్డ కాడ ఇక 100-200లకు అమ్ముకున్నట్టు ఉప్పల్ పోలీసు వాళ్ళకు చెప్పిండట. అబ్బో పెద్ద బిజినెసే ఆలోచించిండు కదా. ఇక బూట్లను ఎత్తుకపోవాలా, తక్క ధరకు అమ్మాలా, ఎర్రగడ్డ కాడ పెట్టిండట మొత్తం బిజినెస్. అయితే గీ ముచ్చట మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు ఇక భార్యాభర్తల్ని పిలిచి విచారించంగా ఏగైన భార్య మందు దాగిన మత్తులచ్చి పోలీస్ టౌన్ లో హల్చల్ చేసిందట చూడుండ్రి. ఇంకా గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.